ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్థుతులకు కారణభూతుడు అయి ఉన్న గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించినావు, మాకు నీ కృపనిచ్చినావు, ప్రతిదినము కాచి కాపాడుచు దేవా, ప్రతి ఉదయము నీ వాక్యము చేత మాట్లాడుచున్న కృప కొరకు వందనాలు. ఈ దినము నాయన నీ వాక్యం చేత నన్ను మమ్మల్ని బలపరచుమని వేడుకుంటూ నీకు అంగీకరమైన జీవితంను జీవించే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వాక్య భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి 33వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి 33వ వచనం వరకున్న వాక్య భాగము. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనసుల్లో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. మనము చదువుకున్న భాగంలో దేవుడు తన ప్రజలైన వారితో, ఇశ్రాయేలీలతో చెప్తున్న మాట, నేను మీతో ఒక కొత్త నిబంధన చేసుకోను ఇష్టపడి ఉన్నాను. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు వారికి కొన్ని ఆజ్ఞలను ఇచ్చినాను. వారికి నేను దేవుడిగా ఉంటాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని సెలవిచ్చినాను. కానీ వారు తమ యొక్క హృదయ కాఠిన్యత్వాన్ని బట్టి తాము తమ ఇష్టానుసారముగా నాకు విరోధముగా వెళ్ళినారు అని ప్రభు చెప్పటం చూడగలం. నేను చేసిన మేళ్లను మర్చిపోయినారు. ఎలాగో ఎర్ర సముద్రము దాటించి వారిని బయటకు తీసుకొచ్చినాను, అరణ్యములో వారికి ఎలా సహాయం చేసినాను, చేదైన నీటిని మధురముగా మార్చిచ్చినాను. ఇవన్నీ మర్చిన వారై నాకు విరోధముగా వారు మాట్లాడటం ప్రారంభించినారు. కనుక నేను వారితో చేసిన నిబంధన వారు నిర్లక్ష్యపరిచి దానికి విరోధముగా వెళ్ళిన దాన్ని బట్టి అది వారికి శాపముగా మారిపోయింది. లేకుంటే వారు దేవునికి దూరముగా మారిపోయినారు. వారు దాన్ని నిరాకరించినారని దేవుడు చెప్పడం చూస్తూ ఉన్నాను. అందుకే మీతో నేను ఒక కొత్త నిబంధన చేసుకోవాలనుకుంటున్నాను. నేను మీతో పాటు ఉండాలని ఆశిస్తున్నాను. నీ జీవితంలో నేను ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. నిన్ను విడిపించి నిన్ను బాగు చేసి నీ జీవితాన్ని చక్కపరచాలని ఆశిస్తున్నానని ప్రభు మాట్లాడటం చూస్తూ ఉన్నాను. ఈ హృదయకాలమున ఇదే మాటను ప్రభు నాకు నీకును కూడా సెలవిస్తూ ఉన్నాడు. నీకు నేను రక్షణనిచ్చినాను. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించినాను. ఐగుప్తు బానిసత్వము నుండి నిన్ను విడిపించి పాపపు ఊబిలో నుండి బయటకు తీసి నా యొక్క వాక్యం ఇచ్చినాను. అయితే నీవేం చేస్తున్నావు? చదివిన వాక్యము, విన్న వాక్యము, నేను నీతో మాట్లాడిన ప్రతి మాటను మరచి నీ హృదయము నిన్ను ఎలాగైతే ఆకర్షించిందో అలాగునే నీవు ముందుకు వెళ్ళి నా మహిమను నిర్లక్ష్యము చేసినావు. నేను నీకు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యము చేసినావు. నేను నీ కోసము చేసిన యాగమును నిర్లక్ష్యము చేసినావు. అయినను నీకు మరలా ఒక తరుణం ఇస్తాను. నీతో మరలా ఒకసారి నేను కలిసి ఉంటాను. నీ జీవితాన్ని మారుస్తాను. నీకు ఒక తరుణాన్ని ఇస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన యుగ యుగములు నీతో పాటు ఉండాలన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన తలంపులు నీవు ఆయనతో పాటు యుగ యుగములు జీవించాలన్నదే. ఆయన రాజ్యములో నివసించాలన్నదే. ఆయన నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు నీవు సంపాదించుకొని అనేకులకు విస్తారముగా పంచిపెట్టాలన్నదే. కానీ నీవు ఆయన నీకు ఇచ్చిన ఆజ్ఞలను నిర్లక్ష్యపరిచి దూరముగా వెళ్ళిపోయి ఉన్నావని ప్రభు చింతిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ప్రభు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నేను మరలా ఒక్కసారి నీతో ఒక నిబంధన చేసుకుంటాను. నీ జీవితమును నేను మారుస్తాను. నీ హృదయాన్ని నాకు సమర్పించుకో. నీ గత జీవితాన్ని విడిచిపెట్టు. నేనే నీకు నిరీక్షణ, నేనే నీకు నిత్య జీవపు మార్గము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన సెలవిచ్చిన రీతిగా మన పట్ల చేయాలనే ఆశ కలిగి ఉన్నాడు.
ఆశను నీవు నేను మన జీవితములో ఆయనను కలిగి ఉండి సంపూర్ణము చేయాలని ప్రభు ఈ ఉదయకాలమున మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడా, ఈ ఉదయకాల సమయంన నీవు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. మాతో ఒక నిబంధన చేసుకొని ఎన్నటికి నాతో నివసించాలని ఆశించిన నీ ప్రేమను గుర్తించి నీ వైపు చూసేదానికి మాకును సహాయము చేయమని, మా పితరుల వలె కాకుండా దేవ మా గత జీవితంలో నీకు అవిధేయులుగా ఉన్న ఆ జీవితం మేము విడిచిపెట్టి నీకు ఇష్టమైన జీవితంను జీవించుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.